మనం ప్రతిరోజు బాత్రూమ్‌ని ఉపయోగిస్తాం. టాయిలెట్ ఫ్లష్ ప్రెస్ చేస్తాం. ఒక్క సెకండ్‌లో మన వేస్ట్ అంతా మాయమైపోతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ప్రెస్ చేసిన వేస్ట్ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? అది డైరెక్ట్‌గా సముద్రంలో కలిసిపోతుందా? లేదా భూమి లోపలికి ఇంకిపోతుందా? అదే నిజమైతే కోస్టల్ ఏరియా లేని సిటీస్ ఇండియాలో చాలా ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? ఆ సిటీస్‌లో వేస్ట్ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? జస్ట్ ఫర్ వన్ డే డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ చేయడం మానేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? మీరు టాయిలెట్ ఫ్లష్ ప్రెస్ చేసిన వెంటనే దాదాపు 6 to 10 లీటర్ వాటర్ స్పీడ్గా టాయిలెట్ బోర్డు నుంచి కిందకి వెళ్తుంది. ఆ వాటర్తో పాటు హ్యూమన్ వేస్ట్, టాయిలెట్ పేపర్, క్లీనింగ్ కెమికల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. ఇవన్నీ కలిసి ఒక పైప్లో ఎంటర్ అవుతాయి. అదే మీ హౌస్లో ఉండే డ్రైనేజ్ పైప్. మీ ఇంట్లో ఉండే టాయిలెట్స్, షవర్స్, సింక్, వాషింగ్ మెషిన్ ఇవన్నీ ఒక కామన్ డ్రైనేజ్ లైన్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే మీ బాత్రూమ్ వాటర్, కిచెన్ సింక్ వాటర్, వాషింగ్ మిషన్ వాటర్ అన్నీ కలిసి ఒక పైప్కి కనెక్ట్ అయ్యి లోపల నుండి ట్రావెల్ చేసుకుంటూ బయటకు వెళ్తాయి. ఇక్కడ నుండి ఆ వాటర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మీ హౌస్ కింద ఒక పైప్ ఉంటుంది. దానినే సెవర్ కనెక్షన్ అంటారు. ఇది మీ హౌస్ నుండి స్ట్రీట్ కింద ఉన్న మున్సిపల్ డ్రైనేజ్ పైప్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఒక చిన్న స్ట్రీట్ రోడ్ మెయిన్ రోడ్కి ఎలా కనెక్ట్ అయి ఉంటుందో అలా అపార్ట్మెంట్ నుంచి వచ్చే ఈ వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ మున్సిపల్ వాటర్ పైపులకు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ పైప్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ కనెక్షన్తో సిటీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి. దీనినే అండర్ గ్రౌండ్ సిస్టమ్ అంటారు. ఇందులో పెద్ద పెద్ద పైప్స్ కనెక్ట్ అయి ఉంటాయి. కొన్ని చోట్ల ఈ పైప్స్ ఒక మనిషి నడవగలిగేంత పెద్ద సైజులో ఉంటాయి. ఇంకొన్ని ప్లేసెస్లో అయితే ఒక పెద్ద ట్రక్ ట్రావెల్ చేసేంత పెద్ద పెద్ద పైప్స్ ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్టు కేవలం ఒక్క రోజు ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ పనిచేయడం మానేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇంకొకసారి ఊహించుకోండి. సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఒక స్ట్రీట్లో నడుస్తున్నారు అంటే కింద అండర్ గ్రౌండ్లో ఒక పెద్ద వాటర్ సిస్టమ్ ఫ్లో అవుతుంది. అంటే ఇమాజిన్ చేసుకోండి, మీ కాళ్ళ కింద వందల కిలోమీటర్ల డ్రైనేజ్ పైప్స్ ఉన్నాయి. ఇది ఒక అండర్ గ్రౌండ్ రివర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ చేయడానికి ఎక్కువ మిషనరీ అవసరం లేదు. గ్రావిటీ చాలు. నేచురల్గా వాటర్ డౌన్ సైడ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. కాబట్టి సిటీలో డ్రైనేజ్ సిస్టంలో డిజైన్ చేసేటప్పుడు ఇంజనీర్స్ వాటర్ ఫ్లో ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అవ్వడానికి డౌన్ ఉన్న ప్లేసెస్ను క్యాలిక్యులేట్ చేస్తారు. మరి డౌన్ ఏమీ లేకుండా సిటీ ఫ్లాట్గా ఉంటే అప్పుడు వాటర్ సిస్టమ్ ఎలా మూవ్ అవుతుంది? అక్కడ పంపింగ్ స్టేషన్స్ ఉపయోగిస్తారు. కొన్ని ఏరియాస్లో ఈ వేస్ట్ వాటర్ ఒక అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో కలెక్ట్ అవుతుంది. అక్కడ పంప్స్ యూజ్ చేసి వాటర్ని మళ్ళీ నెక్స్ట్ పైప్ లైన్కి పంపిస్తారు. ఇది ఆ వాటర్ జర్నీలో చెక్ పాయింట్ లాగా పనిచేస్తుంది. ఇంకా ఈజీగా అర్థమైనట్టు చెప్పాలంటే మనం యూజ్ చేసిన వాటర్ ఇంట్లో నుంచి స్ట్రీట్ పైపుల్లోకి, అక్కడి నుంచి మున్సిపల్ డ్రైనేజ్ సిస్టమ్ పైపులకు, వాటి నుంచి పంపింగ్ స్టేషన్స్కు ట్రావెల్ చేస్తుంది. కానీ ఇక్కడితో ఆ వాటర్ జర్నీ పూర్తయిపోలేదు. పంపింగ్ స్టేషన్స్కు వచ్చిన వాటర్ అంతా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్తుంది. ఈ వేస్ట్ వాటర్ని హ్యాండిల్ చేయడానికి సిటీల్లో ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెద్ద రౌండ్ ట్యాంకుల్లాగా మీరు హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు సిటీకి అవుట్స్కట్స్లో కనిపిస్తాయి. ప్రతిరోజు కొన్ని లక్షల లీటర్ల వేస్ట్ వాటర్ ఇక్కడికి వస్తుంది. ఈ ప్లాంట్లలో వాటర్ నుంచి వేస్ట్ మొత్తాన్ని తీసి ప్యూరిఫై చేసి నదుల్లో, చెరువుల్లో, ఫైనల్గా సముద్రాల్లో కలిపేస్తారు. సిటీస్లో సెవర్ నెట్వర్క్ ఉంటుంది, కానీ విలేజ్లో ఇలాంటి సిస్టమ్ ఉండదు. ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్లో సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి. వాష్రూమ్లో యూజ్ చేసిన ఆ వేస్ట్ వాటర్ మొత్తం సెప్టిక్ ట్యాంక్లో కలెక్ట్ అవుతుంది. సిటీస్లో లాగా ఆ వాటర్ని ప్లాంట్స్కి తీసుకుని రారు. సెప్టిక్ ట్యాంకర్లో స్టోర్ అయిన వాటర్ భూమిలోకి ఇంకిపోయి మట్టిలో కలిసిపోతుంది. అంటే విలేజెస్లో భూమి ఫిల్టరైజేషన్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ మనమందరం తెలుసుకోవాల్సిన డార్క్ ట్రూత్ ఏంటంటే ఐడియల్ సిస్టంలో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ జరగాలి, కానీ రియాలిటీలో చాలా సిటీస్లో సిస్టమ్ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వదు. కొన్ని ప్లేసెస్లో ఓల్డ్ డ్రైనేజ్ పైప్స్ ఉండటం వల్ల, ప్లాస్టిక్ వేస్ట్ బ్లాక్ అయిపోవడం వల్ల, ఓవర్లోడ్ ట్రీట్మెంట్ వల్ల, ఇల్లీగల్ డ్రైనేజ్ కనెక్షన్ వల్ల ఈ ప్రాసెస్ పేపర్ మీద చూపించినంత పర్ఫెక్ట్గా జరగదు. ఇంకొన్ని ప్లేసెస్లో అయితే మన అపార్ట్మెంట్లో నుంచి రిలీజ్ అయిన వేస్ట్ వాటర్ పెద్ద పైపుల ద్వారా వితౌట్ ప్యూరిఫికేషన్ డైరెక్ట్గా రివర్లో కలిసిపోతాయి. అందుకే చాలా రివర్స్ మనకు పూర్తిగా పొల్యూషన్తో కనిపిస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి, సిటీస్లో వేల కొద్దీ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ సిస్టమ్ మొత్తం పర్ఫెక్ట్గా పనిచేస్తే ఆ వేస్టేజ్ వాటర్ మొత్తం ప్లాంట్స్కి వెళ్ళిపోతుంది. కానీ వాటర్ ఎక్కడైనా బ్లాక్ అయినా, డ్రైనేజ్ పైప్స్ ఓవర్ఫ్లో అయినా వాటర్ రోడ్స్ మీదకి వచ్చేస్తుంది. వర్షాకాలంలో మితిమీరిన వాటర్ డ్రైనేజ్ పైపుల నుంచి ట్రావెల్ చేస్తుండటం వల్ల వాటర్ ఓవర్ఫ్లో అయ్యి రోడ్ల మీదకి వచ్చేస్తాయి. మనం వాష్రూమ్స్ యూజ్ చేస్తాం, స్నానం చేయడానికి వాటర్ ఉపయోగిస్తాం, కిచెన్లోకి, హౌస్ క్లీనింగ్కి వాటర్ కన్జ్యూమ్ చేస్తాం.
కానీ ఆ వేస్ట్ వాటర్ ఎక్కడికి వెళ్తుందో ఎవరూ పట్టించుకోం. రీసెంట్ డేటా రిపోర్ట్స్ ప్రకారం ఒక మనిషి యావరేజ్గా రోజుకి 150 లీటర్ల వాటర్ని కన్స్యూమ్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఎన్ని కోట్ల లీటర్ల వాటర్ వేస్ట్ అవుతుందో. మన దేశం ఒక రోజు మొత్తంలో కన్స్యూమ్ చేసే వాటర్ని క్యాల్కులేట్ చేస్తే ఇండియాలోని చాలా నదుల కంటే కూడా ఎక్కువ. సో సేవ్ వాటర్, సేవ్ ఎర్త్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.